రావాలా. ఎలీషా ఏం చేసేవాడంటే 12 అరకలు దున్నేవాడు. ఒక అరక ముందు పోతే ఇంకొక ఆయన ఏం చేయాలా, ఆ అరకను కలుపుకొని పోవాలా. ముందు పోయినాడు అనుకోటి నాగేళ్ళు దున్నుతారు కదా, అప్పుడు ఇంకొకడు వస్తాడు అనుకో, దాన్ని కలుపుకుంటూ పోవాలి. ఈ 12 అరకల్లో లాస్ట్ అరక ఈయనదే, అన్నీ కలుపుకుంటూ పోవాలి. అదే సంగీతం అంటే, దాని అర్థం అంటే అదే. ఇప్పుడు అన్నీ కలిసి ఒక్క స్వరంతో అలల వలె, సముద్ర తరంగముల వలె మనము పాడాలి. కొన్ని పాటలు మీకు రాలేదనుకుంటాను కదా, నేర్చుకోండి, మంచిదే. ఇవి పాడుతుంటే పాట వస్తుంది, ఆడుతుంటే ఆట వస్తుంది, అంతే కదా. పాడుతుంటే పాట వస్తుంది. ఒక దిన నా బ్రదరు కీబోర్డ్ వేసేటని బ్రహ్మాండంగా వేస్తాడు. ఒక దినం ఆయన వేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా, ఏమంటే వెనక్కి వస్తుంది, అది ముందు రావాలా అంటే. కాబట్టి ఒక దినం వచ్చినప్పుడు అద్భుతంగా వేస్తాడు. కాబట్టి వేస్తుంటే వస్తుంది, వేస్తుంటే వస్తుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంపు ఇస్తాడు. దేవుని ఇంట్లో మౌనంగా ఉండడమే కాదు. సరే, ఉదయం బలవర్తమానంలో ఏ వాక్యం చూసినాం? ఎన్నో అధ్యాయం? కీర్తన 4:4. మరలా కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం మొదటి రవండు. భయం నుండి పాపం చేయకుడి. మరలా అందరం కలిసి చదువుదాం. భయం నుండి పాపం చేయకుడి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినో ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న దేవ, ఘనమైన గొప్ప దేవుడు, పాపినైన నన్ను వెతికి రక్షించుకున్నాం. ఈనాడు నిలబడ్డానంటే నీ కృప. కేవలం నిన్నటి వారమే కానీ ఈనాటి వారం మేము కాదు. దేవాన దినము నీ వాక్యం చేత ఉగడిపిస్తూ చాపి చేస్తూ వెట్టగలిగిస్తూ ఉన్నందుకు వందనాలు. నీ వాక్యాన్ని విరిచి నీ ప్రజల కొరకు పంచిపెట్టమని, ఆత్మీయంగా వారి జీవితాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగంలో కదా, భయం నుండి ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. దేవుని బిడ్డలకి భయం ఉండాలి. భయం లేని వ్యక్తి లోకంలో ఎట్లా బతకాలో తెలియదు, ముందుకు రాలేడు కదా. కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏం కలిగి ఉండాలా? భయం కలిగి ఉండాలి. పెద్దలన్నా చిన్నవాళ్ళైనా జీవితంలో భయం అనేటువంటిది అవసరం. మనం వాక్యంలో బలవాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు దేవునికి భయపడినటువంటి భక్తుల గురించి ముగ్గురు గురించి మనం ఆయన గురించి ఏం రాయబడింది చూడండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగినోడు, చెడుతనమును విసర్జించినాడు. కాబట్టి ఊజు దేశం అంటే ఊజు దేశం ఏడుంది? ఎవరికేం తెలుసు అంటే తూర్పు దేశాలలో ఒక దేశము ఊజు దేశం. అది ఏ దేశమో తెలియదు. ఆ దినాల్లో బోధకులు లేడు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు, చెప్పేవాళ్ళే లేరు వాళ్ళకి. కానీ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఆకాశమందు భూమి యందు దేవుడు ఒక్కడే. ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడని ఆయనకు భయపడ్డాడు. ఆయనే మనలక్కడ సామాన్యుడు కాదు. ఆయనకు 500 జట్ల ఎద్దులు ఉన్నాయి, అంటే 500 కాండ్లు ఉన్నాయి కదా.
కాడి 500 కాడులు అంటే 500 మంది జీతగాళ్ళు ఉన్నారు ఆయన కింద. రోజుకి 1 ఎకరా లేదు 2 ఎకరాలు నాగేలి దున్నినా అట్లా సంవత్సరానికి అయిపోయేసరికి 32,000 ఎకరాల పొలము కలిగిన వ్యక్తి ఆయన. సామాన్యమైన రైతు కాదు ఆయన. 32,000 ఎకరాలు, దాన్ని బట్టి అంచనా వేస్తే అంత ధనవంతుడు ఆయన. కానీ ఆ ధనవంతుడే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ధనవంతుడైనాడు. యెహోవా యందు భయము మనకు ఐశ్వర్యము. మనం ఎందుకు ధనవంతులు కాకున్నాం తెలుసా? దేవునికి భయపడడంలే, అందుకే మనం ధనవంతులు కావడంలే. దేవుని బిడ్డలు ధనవంతులైనారు. ఆత్మీయంగా 3 అంతల ధనవంతులు అవుతాం మనం. 1 భూ సంబంధమైన ధనవంతులం, 2 ఆత్మ సంబంధమైన ధనవంతులం, 3 పర సంబంధమైన ధనవంతులు. 3 అంతల ఆశీర్వాదం మనం పొంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇదే దేవుని నిర్ణయం. గనక యోబు అనేటువంటి భక్తుడు, ఆయనకున్నటువంటి 3 క్వాలిటీల గురించి రాయబడింది కదా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడు. ఈయన సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది, ఈయన ఏం మాట్లాడుతున్నాడు మనతోనంటే, నేను లోకంలో జీవించినప్పుడు యథార్థంగా ఉన్నాను, అయితే మీరు కూడా యథార్థంగా ఉండండి. 2వది న్యాయంగా జీవించినాను. వ్యాపారాల్లో చూస్తాం కదా, వ్యాపారమే, దేవుడు దేవుడే, పేకాట తమ్ముడు తమ్ముడే అన్నట్టు ఉండకూడదు. ఒకసారి ఒక సేవకుడు ఒకటి చెప్పినాడు. ఒక ఆయన కొత్తగా దేవుని నమ్ముకున్నాడంట. ఆయన షెట్టీస్ వాళ్ళు దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు అంటే ఎంతో ప్రేమ, దేవుని వాక్యం అంటే ప్రేమిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ నమ్ముకునేది ఏంటంటే దేని కొరకు అంటే బిజినెస్ కోసం నమ్ముకున్నాడంట ఆయన. నాకు బాగా జరగాల, వ్యాపారాలు బాగా జరగాల, అన్నీ బాగా జరగాల, దాని కొరకు నమ్ముకున్నాడు. ఊరిలో ఉన్న బియ్యానికి దీనికి వస్తే పెద్దమ్మాయి డబ్బా తీసుకుని రా అంటాడంట. అంటే పెద్దమ్మాయి అంటే అర్థమైంది పెద్ద షేర్ అని. పెద్ద షేర్ తీసుకురా అమ్మాయి అంటాడంట. పెద్ద అమ్మాయి అంటే పెద్ద షేర్ తీసుకురా. చిన్న అమ్మాయి అంటే చిన్న షేర్ అంట. అంటే షేర్లు కూడా వ్యవధి ఉంది. ఏం కారణం అంటే వాడికి ముందు వచ్చినోడు మంచి తెలివిపరుడు, వాని దగ్గర మనం ఏది మోసం చేయకూడదని చెప్పి వానికి కరెక్ట్ కొలత కొలిసినాడు. వెనకన వచ్చినానికి వానికేమో పెద్ద అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చింది, ఇంకొకరికి వచ్చింది కూడా చిన్న అమ్మాయి అంటే కూడా ఈ అమ్మాయి వచ్చింది. ఏం మతలబ్ అని అడిగితే అసలైన మతలబ్ చెప్పినాడు ఆయన. ఏంటంటే ఫస్ట్ వచ్చినోడికి కొంచెం జ్ఞానం ఉంది, అందుకనే వాడు ఏంది షేరు సరిగా లేదని చెప్పి అంటాడు. అందుకనే కరెక్ట్ షేర్ తీసుకురా అని చెప్పినాను. పెద్ద అమ్మాయి అంటే కరెక్ట్ షేర్ తీసుకురావాలి, చిన్న అమ్మాయి అంటే తప్పుగా చిన్నది తీసుకొని రావాలన్నమాట. చిన్న షేర్ తీసుకొని రా, వీడికి తెలివితేటలు లేవు, వీడిని మోసం చేయొచ్చు. మరి దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు అట్లా చేయొచ్చునా, న్యాయంగా ఉండాలి కదా అని అంటే ఆయన అన్నమాట ఏంటంటే, అంటే దేవుడే, వ్యాపారం. కాబట్టి ఇట్లా లేడు యోబు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఎవరు? న్యాయవంతుడు, యథార్థంగా ఉండేవాడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి. దేవునికి భయపడితే యథార్థత వస్తుంది. దేవునికి భయపడితే న్యాయంగా జీవించేది నేర్చుకుంటాం. దేవునికి భయపడితే చెడుతనాన్ని గురించి దూరంగా మనం ఉంటాం, చెడుతనాన్ని అసహించుకుంటాం. కాబట్టి యోబు ఎలాంటి న్యాయవంతుడు అంటే చూడండి 22వ వచనంలో, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. తన జీవితంలో అంతా కోల్పోయిన తర్వాత ఆయన చెప్పిన మాట అంట అది కదా. మనం కోల్పోతే ఏముంది, ఆ దేవుడు అచ్చవాటు రాలే, పచ్చబొట్టు పోపించుకోవాలా కదా. ఆ దేవుడు మనకు అచ్చవాటు లేదు. అందుకనే అన్నం పొంగేటప్పుడు గంజి పడింది నాకు. అందుకని నిన్న చర్చికి పోయినందుకే నాకు అచ్చవట్లేదు. ఆయన మా ఇంటి దేవుడు కాదు, వంట దేవుడు కాదు, కిచెన్ దేవుడు కాదు కదా. ఆయన అచ్చవాట్లేదు అంటే దాంట్లో కూడా అచ్చవాట్లు ఉంటాయి. ఇనప సామాన్లు కూడా అంటాడు, ఇనప సామాను మీకు అచ్చవాటు లేదు. వాడు యాక్సిడెంట్ అంటే బైకు ఇనుప వస్తువు మాకు అచ్చవాటు లేదు. ఇప్పుడు దేవుని కూడా అట్ట పెట్టుకున్నారు
కదా. అచ్చవాటు ఉండే దేవుడు, అచ్చవాటు లేని దేవుడు అంటే వాళ్ళు అంటే ఇవాళ పోంటే పోవాలంతే కదా. అట్లాంటి ఉపయోగించుకుంటారు, దేవుని ఉపయోగించుకునేటువంటి జనం. అలాంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. అయితే యోబు అంతా కోల్పోయినాడు. తన పిల్లల్ని ఒకే రోజున 7 మంది పిల్లల్ని కోల్పోయాడు. 4 కుమారులు, 3 కూతుర్లు, మిద్దబడి చనిపోయింది. ఆ రోజే ఒంటెలు పట్టుకొని పోయినారు, గాడిదలు పట్టుకొని పోయినారు, గొర్రెల మీద ఉరుములు మెరుపులు పడి చచ్చిపోయినాయి. అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఎద్దులన్నీ కూడా ఘాటి పడి చచ్చిపోయినాయి. సర్వమును కోల్పోయి రోడ్డుని ఒక్కరోజు అన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు భూమి మీద? వితిన్ ఒకే రోజు తనకున్నటువంటి సమస్తమును కోల్పోయి ఏమి లేని బికారోడై రోడ్డు మీద ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన జీవితం ఎట్లాంటిదంటే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయాలి. మనకు కష్టాలు వస్తే పాపం చేసే ప్రమాదం. ఏనా మందిరానికి రాకుండా మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పకుండా ఉంటే మంచిదే అంటే ఏరే సహవాసం, బ్రదర్ అని సహవాసం పోతాడు ఆయన. ఈ మధ్యలో మందిరానికి పోవడంలే, సంవత్సరం అయింది. ఆయన నాకు కనపడినాడు. ఏమయ్యా మందిరానికి పోకుంటే ఎట్లయ్యా, మందిరానికి పోవాలి కదా నువ్వు అంటే, పోతా సార్ పోతాలి అన్నాడు. మళ్ళీ ఇంకొప్పరు కనపడితే ఎందుకయ్యా నువ్వు మందిరానికి పోవడం లేదు, నీ భార్య పిల్లలు అందరూ పోతారు, నువ్వు ఎందుకు పోవడం లేదంటే, ఏం సార్ ఏం దేవుడు, నా ఇంటి పక్కలోళ్ళు నన్ను అన్ని మాట్లాడుతుంటే అట్టే రక్తం కక్కువ సవాల వాళ్ళు. ఏం చేస్తున్నాడు దేవుడు ఇంతకీ? ఎంత బాధలేస్తుంది సార్. అందుకనే ఇంట్లోనే బళ్ళు ఇరుచుకుంటున్నాను నేనే. మరి వాక్యం ఎవరు చెప్తారంటే నేనే ఇంకా సప్పట్లు కొట్టుకుంటున్నాను. కొడుకో తలకైతుంది కదా, ఆయనే సప్పట్లు కొట్టుకుంటాడు అంటే దానికి చదివే రాదు, ఈయన సప్పట్లు కొట్టుకుంటాడు. కించపరచడం కాదు కానీ ఆయన సప్పట్లు కొట్టుకొని వాళ్ళ కొడుకు రోజు చూస్తాడంట. ఇంకా రోజు ఇదే ప్రార్థనే, వాక్యం కట్టిపోతాడంటే వాళ్ళు పొద్దున వాడు బండి మీద నుండి కింద పడాలా, రక్తం కక్కుని సవాలా, ఇదేనంట ప్రార్థన. అయితే దేవుడు ఇన్లేడంట. అదే ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి నేనన్నాను, చూడయ్యా దుర్మార్గుడు తన దుర్మార్గంలో చనిపోవటం దేవుని ఉద్దేశము కాదు. మచ్చుకు చెప్తారులే సార్ మీరు మచ్చుకు చెప్తారు. అది దేవుడు ఏంటికి, మన దేవుడు అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు అని చెప్తారా మీరు? ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ ఇంటి ముందు కసి ఉడుస్తున్నారు. ఎంత బాధలు వచ్చేది నాకు. నన్ను పోతుంటే కరికోడి పోతుంది అంటున్నారు. ఎంత అవమానం నాకు అని చెప్తే, నీకు పునాదే లేదు కదా, ఏం లేదు, పునాది లేదు. అందుకని చాలాసార్లు దేవుణ్ణి ఇట్లా మనం మాట్లాడుతుంటాం. చిన్న కష్టానికే ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏమన్నా బాధపడతాం. కానీ యోబు అట్లా అనలే. అంత కోల్పోయింది. భార్య కూడా వచ్చి తిట్టింది. మీ ఏడు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని నమ్మకనే కదా ఇంత నాశనం అవుతుంది. తల్లి కడుపు కదా, తండ్రి కొంచెం కఠినాత్ముడైన తల్లి పిల్లలు పోతే ఎంత బాధపడుతుంది, వేదన సహించలేదు. చెప్పింది ఆ దేవుని దూషించి మరణంగా అని చెప్పింది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు అని. మనకు సంతోషమే అవసరంలే, అప్పుడప్పుడు శ్రమలు కూడా మనకు అవసరమే అని చెప్పినాడు ఆయన అని. ఈ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు ఏ పాపము చేయలేదంట. చూడండి, ఏ పాపం ఎరగనోడంట ఆయన. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయాను కదా. అండ్రు సంకుల కొడుకు పాట రాసినాడు కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంత యేసుకే అన్నాడు కానీ ఆయన ఒక టెంపుల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు భలే ఉంది వాళ్ళ టెంపుల్ వ్యాపారం. మన ఎబ్రోన్లో నుండి వ్యాపారం తక్కువ. బయట కూటు సోటు వేసి ఒక టెంపుల్ పెట్టుకుంటే ఇంక వ్యాపారమే వ్యాపారం, ఫుల్ వ్యాపారం. కోటులో వేసుకొని కార్లో దిగితే అబ్బా, వీళ్ళు చుట్టూ బాడీగార్లు ఉంటారు తెలుసా, మీరు చూసినారా? కేపాలు పోయినప్పుడు చూడండి ఎంతమంది ఉంటారు. తర్వాత ఈయన ఎవరు, సతీష్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఇల్లుని కాపాడేది ఇల్లు కాపాడుతున్నారు. వాళ్ళు జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళని. కలెక్టర్ నుండి పెద్ద, మళ్ళీ వాళ్ళకి గన్ను మేన్లు. అరే ప్రాణాలు ఎన్నికి వచ్చినాం మనం, సేవకి ఎందుకు వచ్చినాం? ప్రాణాలు సావడానికి వచ్చినది.
యేసు కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు వేయడానికి వచ్చినాం. ఇట్లుంది వ్యాపారం. కాబట్టి ఇదొక రకరకాలమైనటువంటివి ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా తన జీవితంలో అంతా కోల్పోయాడు. ఏ విషయంలో తప్పు చేయలే. యవన కాలంలో కూడా ఆయన ఎట్లున్నాడంటే చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూదు. కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఆయన. చూపులో కూడా చూసింటాడు. నిబంధన చేసుకున్న భక్తుడైన మీ చూపు ఎప్పుడు కూడా దైవికమైనటువంటి చూపు అయి ఉండాలి. మన చూపులు కూడా చూపుల్లోనే వ్యవధులు ఉంటాయి, చూపుల్లోనే రకరకాలమైనటువంటివి ఉంటాయి. చాలా జాగ్రత్త వహించాలా. ఈ లోకంలో యవన బిడ్డలు వాళ్ళ యవన కాలం అంతా కూడా కాపాడుకోవాలా. నేను బస్సులో పోతున్నాను, గుంటకల్లకు పరిచర్యకు వస్తున్నాను. గుంటకల్లులో వేరే మన వాళ్ళే బయట పోయి పెట్టుకున్నారు. అక్కడ మందిరం డెడికేషన్ ఉత్సవం ఉంటే వచ్చినాను. వచ్చేటప్పుడు మా దగ్గర బస్సులో గారెలదిన్నెలో బస్సు ఎక్కినాను. అంటే రాచర్ల పక్కన గారెలదిన్నె అని ఉంటుంది, బస్సు ఎక్కినాను. బస్సు ఎక్కితే అక్కడ అక్కడ నుండి పిల్లలు కొంతమంది స్టూడెంట్ అందరు ఎక్కేసినారు. ఆ తర్వాత గోపాలనగరం అని ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక పాప ఎక్కింది. కండక్టర్ ఏమంటుందంటే, సార్ వాడు రాలేదా అని అడిగింది. అంటే ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కాదమ్మా, మీ నాయన మీ అమ్మ ఇంత కష్టపడి నేను చదివిస్తా ఉంటే ఏంది మీది ఇవన్నీ ఏంటి పనులు అంటానని అన్నాడు ఆయన. అంటే రేపొద్దున ఒకరింటికి ఇస్తారు, వాళ్ళని మోసం చేస్తే ఎంత అన్యాయం అమ్మా అని చెప్తున్నాడు ఆయన. అని చెప్తుంటే ఏమంటారు తెలుసా, అక్కడ వాడు పరిశుద్ధుడని నువ్వేడు చెప్తావు. మీకు అర్థమైందే? వాడు పరిశుద్ధుడని నువ్వేడు చెప్తావు. కాబట్టి ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళు. అలాగ మాట్లాడింది అమ్మాయి. నాకు ఆశ్చర్యం కలిగింది, భయం వేసింది. ఎట్లుంది చూడు లోకం. కాబట్టి దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు చాలా జాగ్రత్త ఉండాలి. తల్లి చూపులాగా ఉండాలి, తండ్రి చూపులాగా ఉండాలి. కుమార్తె తండ్రి మీద చూసినట్టు చూడాలి, కుమారుడు కదా చెల్లెలు చూసిన అన్న చెల్లెలు చూసినట్టు చూడాలా, అక్క తమ్మును చూసినట్టు చూడాలి. అదే దైవికమైనటువంటి నియమం. కాబట్టి ఆయన చూపులో కూడా భయం కలిగి జీవించినాడు భక్తుడు. తర్వాత దేవుని వాక్యంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 14 వచ్చిన త్వరగా చదవండి. ఆయన సేవి చూడండి, ఇక్కడ రాయబడినటువంటి 14వ వచనంలో సమూయేలు చెప్పినటువంటి మాట ఏమాట, మీరు మీ మీద రాజుగా నిర్ణయించే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును.
ఎవరు చెప్పినాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినాడు. ఇప్పుడు మీకు రాజు వస్తాడు, దేవుడు నియమించమన్నాడు, రాజు నియమిస్తాను. అయితే మీరు దేవుని ఆజ్ఞకి లోబడి దేవునికి భయపడి మీరు జీవిస్తే మీకు ఎట్లుంటారు? మీరు క్షేమంగా ఉంటారు. మీ రాజు మీరు క్షేమంగా ఉంటారు. మీరు దేవునికి భయపడకుండా మీరు లోకానుసారంగా కానీ జీవిస్తే మీకు క్షేమమేమీ ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలు అందుకనే సౌలు జీవితంలో క్షేమం పొందలేకపోయినాడు. కొంతకాలం క్షేమంగా ఉన్నాడు. ఆ తర్వాత 37 ఏండ్లు ఆత్మీయంగా పతనమైనాడు. పడిపోయిన సంగతే తెలియదు ఆయనకి. ఎక్కడ పడిపోయినాడో కూడా తెలియదు. ఎప్పుడు రాజ్యం కొరకు సింహాసనం కొరకు పాకలాడినాడు. దేవుని ప్రజల కొరకు కానీ దేవుని నామం మహిమకరంగా కానీ జీవించేదానికి ఆయన ఇష్టపడలే. ఎవడొస్తాడో నా సింహాసనం మీదకి, ఎవడొస్తాడో నా సింహాసనం మీదకి, ఈ స్థానం నాకే, ఈ స్థానం నాకే, నా తర్వాత నా కొడుకులకి, ఇట్లా ఆలోచించాడు. కానీ దేవుని ప్రజలకి దేవుని మందిరానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. కనుక 37 ఏండ్లు ఆత్మీయ జీవితంలో పతనమైనాడు. అందుకని దేవాదేవుడు సమూయేలు ద్వారా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడిని యెహోవా అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. మీరు అనుసరించండి, ఆయనకు భయపడండి, దేవుని ఆజ్ఞలు భంగం చేయకు. కాబట్టి ఆజ్ఞలు మీరితే సాతానుడు మనల్ని వశపరుచుకుంటాడు. గనుక సౌలు దేవునికి భయపడకుండా సాహసించి పాపం చేశాడు. ఏం చేసినాడు? సాహసించి పాపం చేసి క్షేమాన్ని పోగొట్టుకున్నాడు. జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నాడు. జీవితంలో దయాలు పట్టేటివి ఆయనకి. ఎప్పుడు ఇంట్లో అరిచేవాడు. ఏదైనా ఇట్లా ప్రార్థన మీటింగ్ జరిగినప్పుడు దయ్యం పక్కకు పోతుంది. మరలా అదే పని. జీవించినంత కాలము అలాగే జీవించాడు. చివరికి పోయి ఏం చేసినాడంటే తనది ఎవరినైతే వెలగొట్టినాడు వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారానే చేయకూడనివి చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా నిన్ను విసర్జించాడు అన్నాడు సమూయేలు. యెహోవా నిన్ను విసర్జిస్తే నేనేమి చేయాలి? గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడకపోతే దేవుడు విసర్జిస్తాడు మనల్ని. అందుకని సౌలు దేవుడు దర్శనం ద్వారా అయినను కలలోనైనను ప్రవక్త ద్వారా అయినను నాతో మాట్లాడాడనిలే అన్నాడు. యెహోవా నాకు పగవాడు ఆయన. అప్పుడేమన్నాడు సమూయేలు? యెహోవా నీకు పగవాడు కాగా నేనేమి చేయాలి? చూసినారా? దేవుడు విసర్జిస్తే ఇంక మనకు ఎవరు తోడుండేది లేదు. కనుక జీవితంలో భయభక్తులు కలిగి జీవించాలి. మనం జీవించాలా, మన అధికారులు జీవించాలా. అదే దేవుని నియమం. చూడండి ప్రసంగి గ్రంథం, ప్రసంగి 8:11 త్వరగా 8:11 అంటే చదవండి. చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. సౌలు కూడా అట్లనే చేసినాడు కదా. తను చేసిన పాపానికి శిక్ష వెంటనే రానందున 37 ఏండ్లు ఎట్లున్నాడు? హృదయపూర్వకంగా జరిగించినాడు. దుష్క్రియలు ఎట్లా జరిగించినాడు? హృదయపూర్వకంగా. అంతే మనం కూడా నేను మందిరాన్ని నేను వాళ్ళనంటే ఏం జరగలేదే వీళ్ళనంటే ఏం జరగలేదే. జరగదు. ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పులోకి వస్తాం. లోకంలో కలిసి లోకానుసారంగా మాట్లాడి దుష్క్రియలను మనం జరిగించినా మనం ఇష్టానుసారంగా మనం బతికినా కూడా మనకి ఇష్టానుసారంగా మనం ఎట్లా పడితే అట్లా బ్రతికితే ఒక దినాన మనం తప్పించుకుంటామేమో అనుకుంటాం. ఈ లోకంలో తప్పినట్టు కనపడుతుంది. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లెక్క తెస్తాడు. కీర్తన 50వ అధ్యాయంలో ఆ మాటలు రాశాడు. 17వ వచనం నుండి చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యమైంది. కాబట్టి దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా దిద్దుబాటు అవసరం కదా. దిద్దుబాటు అవసరం. ఎవరైనా చెప్పినప్పుడు సర్లేండి అంకుల్ అనాలా. సరి చేసుకుంటే తప్పేముంది? దానికి మించినటువంటి మనశ్శాంతి ఎక్కడ లేదు. దానికి మించినటువంటి గొప్ప భాగ్యం ఎక్కడ లేదు. దిద్దుబాటు అనేది చాలా అవసరం. దిద్దుబాటు నీకు ఏమైపోయింది? అసహ్యమైపోయింది. తర్వాత వాక్యం వింటున్నావు, మంచిదే వింటున్నావు, కానీ ఇది నాకు కాదనుకుంటున్నావు, వెనక్కి వెళ్ళి త్రోసేస్తున్నావు. ఇట్లాంటి వాక్యాలు ఎన్నెన్నిలే మచ్చుగిన్నేమో వాక్యాలు ఇని 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 తెల్ల నరిచిపోయింది వాక్యాలు కదా. అయితే ఏం నేర్చుకున్నావండి? ఏం నేర్చుకోలేదనుకో.
మరి ఇంకేం విన్నావు? ఏమో విన్నాడు అంతే. అట్లుంటుంది మన జీవితాలు. కాబట్టి ఒక మాట ఉంటుంది, లోక సామెత ఏముంటుందంటే, ఏడేసిన గొంగడి ఆడే కదా. బెల్లం కొట్టినప్పుడే పనికి వచ్చేది. ఎప్పుడు పండగ వచ్చినప్పుడు అప్పుడే ఉపయోగపడేది. అది అట్లుండకూడదు. మనం చాలా ఆత్మీయంగా తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలా? తీవ్రత. దిద్దుబాటు అనేటువంటిది అవసరం. వాక్యం చెప్పినప్పుడు సరి చేసుకోవాలా. వాక్యం ఇది ఏమితో చెప్పి మనుషుల గురించి చెప్పంటే బైబిల్లో ఉండేదల్లా మనుషుల గురించే. చెట్లు, నిప్పుకోళ్ళు కదా, అడవి దున్నలు, అడవి కోళ్ళు, వీటన్నిటంటే మనమే. ఇవన్నీ ఈ స్వభావం అంతా మనదే. ఈ స్వభావ లక్షణాలన్నీ మనమే. చీమ గురించి మాట్లాడాను, మన గురించే కదా. చీమ ద్వారా పాట నేర్చుకోవచ్చు, కోడి ద్వారా పాట నేర్చుకోవచ్చు, గుర్రం ద్వారా, ఎద్దు ద్వారా కదా. లోకంలో అన్నీ మనకంటే ముందు ఉన్నాయి. మీకు చెప్తాను ఉదాహరణకి. పనిలో ఏది బలమైనది? పనిలో మనకంటే ముందుండేది ఎద్దు కదా. తర్వాత శ్రమలో ముందుండేది, చురుకుదనంలో ముందుండేది చీమ. తర్వాత మనకంటే ముందుగా లేచే జీవేది? కోడి. చూసినారా? మనం నిక్కి నీలిగి లే కనపడదా టైం ఏదంటే తండ్రి వచ్చి అంటాడు, పండుకొనిలే అమ్మ. ఏం పడుకుంటే నువ్వు చేయి బా, మా నాయన చెప్పాను. ఈ అమ్మ ఖుషి ఖుషి అవుతుంటుంది, ఖుషి ఖుషి అవుతుంటా ఉంటుంది. కాబట్టి అట్లయినా అట్లా తయారైనాం మనం. ముందు మనం సోమరోళ్ళే, మన పిల్లలను కూడా సోమరోలు చేస్తున్నాం. ఇది వాస్తవం. చీమను చూసి నేర్చుకోవాలి. చీమకు దానికి గుండె ఎంత ఉంటుందో, గుండె ఎంత ఉంటుంది, దాని రక్తనాళాలు ఎట్లుంటాయి, దానికి ఎంత రక్తం ఉంటుందో తెలియదు, కానీ బ్రతుకుతుంది. అది ఎంత జ్ఞానం దానికి. ఏడైనా ఒక చినుకు కానీ పడితే అది అట్టే సజీవ సమాధి అయ్యేది కదా. అందుకని అది ఏం చేస్తుందంటే వేసవికాలంలో ఆహారం సమకూర్చుకుంటుంది. ఎవరు లేరు, బోధించే వాళ్ళు లేడు, కానీ క్రమంగా జీవిస్తుంది. దాని దగ్గరికి పోయి నేర్చుకోమన్నాడు. అందుకని అవి ధనవంతులు. చాలా మరి పాఠాలు నేర్పిస్తాయి చీమలు కూడా మనకు. కుక్క విశ్వాసం గలది. విశ్వాసంలో మనము కుక్క చూడండి, మనిషికి ఎంతన్నా పెట్టండి ఎప్పుడో ఒకరు కీడు చేస్తాడు. చేస్తాడా లేదా? చేస్తాడు. కానీ కుక్క అట్లా కాదు. నువ్వు ఈరోజు అన్నం పెట్టు, నువ్వు రేపు ఎప్పుడన్నా కానీ ఒక నెల తర్వాత రా, నిన్ను చూస్తే తాకాడిస్తుంది. అది విశ్వాసం. కాబట్టి మనకి విశ్వాసం ఉండదు. విశ్వాసంలో కూడా కుక్క ముందుంది చూడండి కదా. విశ్వాసంలో కూడా ఏం ముందుంది? కుక్కనే ముందుంది. నాట్యంలో ఏది ముందుంది? నెమ్మలో ఉంది. పాటలో ఏముంది? నీకోదేమన్నా కాదు, ఎవరుండేది? కోయిలు ఉంది. ఎట్లా? కాబట్టి పక్షులు ఇవే మనకంటే తెలివైనవి. మనం వాటి ముందు వాటి రెక్కకున్న ఈకెకు కూడా సంబంధాలు. అందుకని ప్రభు అంటున్నాడు, దిద్దుబాటు నీకేమైపోయింది? ఆశయం అయిపోయింది. వాక్యాన్ని వెనక త్రోసేస్తుంటాం. తర్వాత మన సహవాసం ఎట్లుంటుందంటే, దొంగను చూసినప్పుడు దొంగను వచ్చి ఏందన్నా ఎప్పుడు ఆయన పాటలు పాడతాడంటే, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడంటే బాగుండేది కదా. ఏదన్నా పని చేయ, పాట పాడాలని మన రూల్స్ ఏం లేదు కదా. ఏదో పని చేయ అని చెప్తే బాగుండేది. పని చేసి అవురా, నాకు కూడా అదే అనుమానం వస్తుంది, అదే నాకు అనుమానం వస్తూ ఉంది. దొంగను చూసి వాడు సరిగ్గా మందిరానికే రాడు, వారానికి ఒకసారి వస్తుంటాడు, వాడు పాట పాడాలని ఆశపడతాడు. వాడు అన్ని కొడుకులకి, సంఘం అంటే ఏంది, అన్ని కొడుకులకు వచ్చేవారే సంఘం, వాళ్ళే యోగ్యమైనటువంటి వారు. కాబట్టి దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీపిస్తారు. తర్వాత వ్యభిచారులతోనే సాంగత్యం చేస్తారు. తర్వాత నాలుక కూడా కపటము, కీడు చేయాలని ఎప్పుడు ఆలోచన. తర్వాత నువ్వు కూర్చుండి నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను ఊరుకుండానని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇట్టి చేసినా కూడా నేను మౌనంగా ఉన్నానని. యాకోబు కుమారుడైన రుబేను ఏం చేసినాడు? తండ్రి మంచమును అంటుపరిచినాడు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. పాపం ఎవరు తెలియదు అనుకున్నాడు.
ఆశీర్వదించేటప్పుడు ఏమన్నాడు? నా కుమారుడా రుబేను, నా జ్యేష్ఠత్వము, నా బలాతిశయము, నా కుడి బలము, కుడి భుజము నీవై ఉంటివి. అయితే నా మంచం నువ్వు అంటుపరిచినావు. అందుకనే ఏమైందంట, జ్యేష్ఠత్వం యూదాకు యోసేపుకు అప్పగించబడింది. చూసినారా ఎలా ఇది చేయబడింది అని అంటే, దేవుని బిడ్డలారా, ఒక దినం అందరు అన్నదమ్ములము ఎదురుగా మాట అన్నప్పుడు ఎట్లుంటుంది ఆయనకి? 12 మందిని పిలిచి పెద్దోన్ని ఏమన్నాడు? నువ్వు ఇట్లా చేసినావంటే ఎంత మనం ఒకనాడు వస్తుంది. మన ఆయన చూడలేదు అనుకున్నాడు పాపం. మన ఆయన చూడలేదులే అనుకున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. అందుకని యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను. 65 యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో 6వ వచనంలో ఎక్కడ రాయబడుతుందంట? మనం చేసినవన్నీ గ్రంథంలో రాయబడుతుంది. ప్రతీకారం చేయడానికి నేను మౌనంగా ఉండను. ఒక దినం మౌనంగా ఉండడంట. ప్రతీకారం చేసే దినం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాడు ఆయన. ఉదాహరణకు చెప్తాను ఎట్లా తీర్చుకుంటాడు అనేటువంటి సంగతులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా దేవుని యందు భయం కలిగి జీవించాలి. భయం నుండి పాపం చేయకుడి. ద్వితీయోపదేశకాండం 5:29 త్వరగా 5:29 ద్వితీయోపదేశకాండం. వారిని వారి సంతానమునకును నీవు నీ పిల్లలు నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా బతకాలంటే దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? నా యందు భయభక్తులు కలిగి ఉండండి అన్నాడు కదా. నా యందు భయభక్తులు కలిగి ఉండండి. అదే దేవుడు కోరుకున్నది. ఏం కోరుకోవడంలో ఆయన నాకు భయపడు. వారికి నీ వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండినా మేలు. వాళ్ళకి ఆ మనసు వస్తే బాగుండే అని దేవుడు బాధపడ్డాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు భద్రపరచబడతారు, వాళ్ళు కాపాడబడతారు. నీ కుటుంబం, నీ పిల్లలు. ఇప్పుడు మనం కష్టపడేదంతా మన పిల్లల కోసమే కదా. మన నాయన వాళ్ళు మన కోసం కష్టపడ్డారు, మనం మన పిల్లల కొరకు కష్టపడుతున్నాం. ఇప్పుడు దేవుడు కూడా అంతే. మీ పిల్లలు మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే క్షేమంగా ఉండాలంటే నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించి మనసు వారికి మనసు ఉండాలా, దేవునికి భయపడాలా అనేటువంటిది. మనసు రాకపోతే మనం భయపడలేము. ఇర్మియా మనకు మేలు కలగకపోవడానికి కారణం చెప్పాడు అక్కడ 5:25. ఎందుకు మనకు మేలు కలగకోకుంది? మీ దోషములు వాటి క్రమం తప్పిపోయినాయంట. దోషాలు ఏమైపోయినాయి? క్రమం తప్పిపోయింది. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపాలే కారణం. కాబట్టి ఏం కారణం అంట? పాపాలే. మేలు కలగలే. నేను మందిరానికి వస్తున్నాను కానీ అంటే రహస్య పాపం ఉంది నీలో. రహస్య పాపాన్ని విడిచిపెడితే నీకు మేలు కలుగుతుంది. అందుకనే నీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు కాదు, బయటోడు కాదు, ఇంటోడు కాదు, ఇంకోడు కాదు. నీ మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే నీ పాపములే. అందుకని యోబు ఎంత భక్తిపరుడో ఆయన గురించి మనం ధ్యానించే అంశంలో ఈ విషయాన్ని చూసాం. తర్వాత రెండవ వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎబ్రీ పత్రికలో రాయబడి, ఆయనే మన మాదిరి. ఆయన దేవుడైండు కూడా ఎట్లుండాడంటే భూమిన చదవండి 5:7 ఎబ్రీ 5:7 ప్రార్థనలు యాచనలు అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. దేవునికే పరీక్ష వచ్చింది కదా ఈ భూమికి వచ్చినప్పుడు. ఆయనే భయభక్తులుగా జీవించాల్సి వచ్చింది. ఆయన మన వల్ల శోధించబడ్డాడు కానీ ఆయన ఏ పాపము చేయలేదండి. మనం శోధించబడుతుంటే అవకాశం దొరికింది అనుకుంటాం. అందుకనే డియలముడి అనే భక్తుడు ఏమన్నాడంటే, అందరిలో ఉన్నప్పుడు నోరు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకునేవాడు. ఆయన ఏమనేవాడు? అందరిలో ఉన్నప్పుడు ఏం కాసుకోవాలా? నోరు కాసుకోవాలా. లొడలొడ నర్స్ అంటారు కొంతమంది కదా. నోటి దూలు ఉంటుంది కొంతమంది. ఆ నోటి దూల వల్ల మేలు జరగచ్చు, నష్టం జరగచ్చు. ప్రతిదీ మేలు జరుగుతుంది అనుకోనికి లేదు, ప్రతిదీ నష్టం జరుగుతుంది అనుకోనికి లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు?
ఆయన దేవుని కుమారుడైండి కూడా ఆ, 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 విధేయత నేర్చుకున్నాడు. పైన రాయబడిన మాట ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అంగీకరించబడ్డాడు. ఆయనకు శ్రమ పడ్డాడంట. ఎట్లాంటి కన్నీళ్ళతోనూ, రోదనతోనూ, మహారోదనతోనూ, కన్నీళ్ళతోనూ, తర్వాత ప్రార్థనతోనూ. ఆయనకే రోదనలు ఉన్నాయి, ఆయనకే కన్నీళ్ళు వచ్చినాయి. మనకేమో కన్నీళ్ళే రాకూడదు అనుకుంటాం మనం కదా. బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనుకుంటాం. అయితే మన కన్నీళ్ళు, మన బాధలను ఆయన భరించినాడు. ఇప్పుడు నిత్య సుఖాన్ని ఇచ్చినాడు మనకి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడి జీవించాలి. ఇప్పుడు ఆయన మరి దేవునికి భయపడినటువంటి దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని చేస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తన గ్రంథంలో యేసుప్రభు గురించి రాయబడినటువంటి మాటలు. కీర్తన 45 అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. 45:7 కీర్తన 45 అధ్యాయం 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేసినావు? ద్వేషించినావు. చూసినారా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసినాడంట? నీతిని ప్రేమించినాడు. ఏం చేసినాడు? భక్తిహీనతను ద్వేషించినాడు. అందుకనే బైబిల్లో రాయబడింది కీర్తన 92 అధ్యాయం 14 వచనంలో, వారి ముసలతనమందు తమ దేవుడు యథార్థవంతుడని, యెహోవా యథార్థవంతుడనియు కదా, ఆయన ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకను చిగురు పెట్టి సారం కలిగి జీవిస్తారు. చదవండి ఆ మాట. కీర్తన 92:14 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి చదువు. ఒక మాట ఉంటుంది అక్కడ 32 వచనంలో, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదంట కదా. అట్లా జీవించినారు మన ముందున్న వాళ్ళు, భక్తులు అట్లా జీవించినారు. మనం ఎందుకు జీవించకూడదు? ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు, వాళ్ళ సహస్కార్యాలు చేసినారు, మనం ఎందుకు చేయడంలే? కారణం మనలో భక్తి లేదు, వాళ్ళలో భక్తి ఉంది. వాళ్ళకి బోధించే వాళ్ళు లేరు, మనకు బోధించే వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలుగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడే నీవు, ఆయన యందు ఏ చెడుతనము లేదని బతికినారు వాళ్ళు. చూడండి, ఏ చెడుతనం లేదని. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కూడా ఈ లోకంలో అలాగనే జీవించినాడు. అదే ఆయన మనకు ఇచ్చినటువంటి మరి మాదిరి. అందుకని వినయ భయభక్తులతో ఎబ్రీ పత్రిక 12:28 అంటాడు కదా, వినయ భయభక్తులతో ప్రీతికరమైనటువంటి సేవ యేసుప్రభు అట్లా చేసినాడు వినయముతో. మూడవది చూసి ముగిస్తాం. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 39వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం చదవండి ఎవరైనా. తన యజమాని భార్యతో చెప్పినాడు. ఇక్కడ ఎవరు? యోసేపు. ఆయన కరెక్ట్ 30 సంవత్సరాల ఏజీ. ఆ సమయంలో ఆయన దేవునికి సాక్షిగా జీవించినాడు. యవన కాలంలో దేవుడు నా జీవితంలో నాకు నియమించిన భాగస్వామి ఉంది, దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో ఇస్తాడు. అట్లా ఆలోచించి ఆయన ఎదుట పాపం తన ఎదుట ఉన్నప్పటికీ కూడా పాపమును తినలేదు, పాపాన్ని త్రాగలేదు. ఆయన చెప్పినాడు, ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవుని ఎదుట పాపం ఎట్లా నేను కట్టుకున్నాను. అట్లా జీవించాలా మనం. భయపడినాడు దేవునికి భయపడడం ద్వారానే యోసేపు ఏం చేస్తాడు తెలుసా? 65 సంవత్సరాలు ప్రధానమంత్రి. ఆయన ఓటమి లేని ప్రధానమంత్రి, పదవిలోనే చనిపోయినాడు ఆయన. చూసినారా, దీర్ఘాయుషవంతుడైనటువంటి ప్రధానమంత్రి ఆయన. ఈజిప్టు దేశమంతటా, ప్రపంచమంతటికి జప్నత్ నేహు అనేటువంటి జప్నత్ నేహు అంటే ఆహారపు దేవత వలె జీవించినాడు ఆయన. అందరికీ ఆహారం పెట్టాడు. శత్రువులకు కూడా పగబట్టిన అన్నల్ని, చంపాలనుకున్నటువంటి అన్నలను కూడా ఏమన్నాడంటే, వాళ్ళు ఎన్ని విధాలుగా హింస పెడితే 7 అంతలు వాళ్ళని ఆశీర్వదించాడు, 7 అంతలు వాళ్ళకి మేలు చేసినాడు. దారిలో కొట్లాడొద్దని ఆహారం పెట్టాడు, వాళ్ళ కుటుంబం పోషించేదానికి ఆహారం ఇచ్చినాడు.
క్షేమంగా వెళ్ళండి అన్నాడు. వాళ్ళ కొత్త గుడ్డలు ఇచ్చినాడు కదా. 7 విధాలమైనటువంటి మంచి వస్తువులు కీడు చేసిన వాళ్ళకి. తర్వాత అన్నాడు వాళ్ళ ఆయన చచ్చిపోతే, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానన్నాడు. అదే దేవుని భయం అంటే ఇంకో మాట అన్నాడు, నేను దేవునికి భయపడువాడిని అని చెప్పినాడు కదా. వాళ్ళ అన్నలతో ఏమన్నాడు, నేను దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడే వాళ్ళ లక్షణాలు ఇట్లుంటాయి. పాపం చేయడు, ఇతరులకు కీడు చేసినా కూడా మేలు చేస్తాడు. దేవుని ఉద్దేశం ఏమైందిలే అనుకున్నాడు. అందుకనే జీవితంలో యోసేపు వలె మనము జీవించాలి. చూడండి కీర్తన కొన్ని మాటలు చూద్దాం. కీర్తన 31:19 త్వరగా చదవండి. బాగా వినండి చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని యందు భయభక్తులు గల వారికి యెహోవా దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరి ఆ మేలే ఎంత గొప్పదంటే ఒక దినాన్ని అనుభవించే మనకు ఎట్లుంటుందో కదా. అందుకని 29 రాయబడింది, 15 వచ్చిన అనుకుంటా కదా, 11వ వచనంలో ఏం రాయబడిందంటే, రాబో కాలం ముందు నీకు మేలు కలుగునట్లు నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు మేలు కలుగును. రాబోయే కాలంలో శ్రమ ఉండొచ్చు గాక, న్యాయంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఇబ్బందులు కలగచ్చు గాక, రాబోయే కాలంలో మనకేం కలుగుతుంది, మేలు కలుగుతుంది. కాబట్టి దేవుడు దాచించినటువంటి మేలు ఎంతో గొప్పది. ఆయన మన కొరకు దాచి ఉంచాడు. దేవునికి భయపడే వాళ్ళకి దేవుడు ఏదో దాచినాడంట మేలు, మనం ఆ దినాన్ని అనుభవిస్తాం. కాబట్టి దేవునికి భయపడి జీవించాలి. ఒకవేళ నువ్వు దేవునికి భయపడి జీవించలేదనుకో, దేవునికి భయపడి జీవిస్తే దేవుడు మన పక్షాన ఉంటాడు. నువ్వు దేవునికి భయపడి జీవించలేదనుకో, దేవుడు నీ పక్షాన ఉంటాడు. చూడండి అన్నమాట, ఈ రోమపత్రిక 8:31 దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడంట. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? మనం దేవుని పక్షానగా ఉండకపోతే మన పక్షాన ఉండేటోళ్ళు ఎవరు లేరు. ఉంటే ఇద్దరే ఉండాలి కదా. దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు మనకు అవసరం లేదు. దేవుడు మన పక్షాన లేకుంటే ఇంకొకరు ఉండాలి, ఎవరన్నా ఒకరు. సాతానుడు ఉంటాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధులు ఉండరు. నువ్వు దేవునికి భయపడితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. అందుకని లేవికాండంలో 26వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినాడు, మీరు నాకు అనుకూలముగా జీవించిన ఎడల, నడుచుకునే ఎడల, నన్ను అనుసరించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నేను మీ వైపు తిరుగుదును. ఆ తర్వాత ఏమన్నాడు, 21 నుండి 24 వరకు చదివితే 26వ అధ్యాయం లేవికాండంలో ఏమన్నాడు, మీరు నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 నేను మిమ్మల్ని బాధించేదను. మీరు నాకు విరోధంగా ఉంటే నేను విరోధనేత. ఇప్పుడు దేవుడు మనకు విరోధి అయితే ఇంక మన పక్షాన ఉండేది ఎవరు? దేవుడు మన పక్షాన ఉండాలంటే దేవునికి భయపడి జీవించాలి. కాబట్టి దేవునికి భయపడి జీవిస్తే దేవుడు మనకు మేలును ఆశీర్వాదమును కలిగిస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు మేలు. ఆ దినాల్లో అంట దేవుని ఎరగని తరం ఒకటి పుట్టిందంట, దేవుడు అంటే భయం లేకుండా. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఇట్లా కాదని చెప్పి ఎక్కడ పోతే అక్కడ హింస పెట్టినాడంట కదా. 2వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో 15వ వచనంలో మాట రాయబడింది, వారు వెళ్ళిన చోటంతా మహామిక్కిలి బాధ కలుగుటకు యెహోవా వారికి శత్రువు ఆయన. చూసినారా, ఏ దేవుని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుని భయపడితే ఆ దేవుని పక్షాన ఉంటాడు. నువ్వు ఆ దేవునికి భయపడకపోతే ఆ దేవునికి శత్రువు అవుతాడు. ఎట శత్రువు అవుతాడు తెలుసా? ఆ దేవుడి నీతో యుద్ధం చేస్తాడంట. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది ఆ మాట, చదవండి. దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. ఆయనను వారు తిరుగుబడతనం చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయనే వారికి ఏమైనాడంట, విరోధి అయినాడు. తర్వాత తానే వారితో యుద్ధం చేసినాడు. దేవుడు యుద్ధాలు చేసేది మీకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. దావీదు పాపం చేసినాడు, దేవుని నామానికి అవమానం తెచ్చినాడు. తెస్తే దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఇది మొదలుకొని కుటుంబంలో సదాకాలము యుద్ధము అన్నాడు. యుద్ధం అంటే ఆయన దిగొచ్చి కత్తి తీసుకున్నాడా? లేదు. మొదటోడు ఏమైనాడు? చనిపోయినాడు. చనిపోతే రెండో వాడు ఎవరు? అమ్నోను కదా.
ఇలా ఈయనేమో ఎవరు చూడలేదని చెప్పి గట్టును మేస్తే కొడుకు నడిచేనులో పోయి మేసినాడు కదా. అమ్నోన్ ఏం చేసినాడో తెలుసు కదా మనందరికీ కదా. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. తన సొంత చెల్లెల్ని పాడు చేసినాడు. ఎంత అవమానం కలిగింటుంది. ఓ నీ భక్తి చూసినా పోయో అని అంటారు ఆయన్ని. దావీదు అంట, ఓ ఆయన తంబూరు పట్టుకొని ఆయన పాటలు పాడుతుంటే దయ్యాలు పోతాయి, అన్నీ పోతున్నాయి. ఏం లాభం? కొడుకు చెప్పమను, ముందు ఆయన మార్చుకోమని చెప్పు అంటారు లేదా? ఎంత కుమిలింటాడు. అది యుద్ధం దేవుడు చేసేది. మనం తప్పుగా జీవిస్తే, ఆ దేవుడిని దుఃఖింపజేస్తే, ఆ దేవుడే మనతో యుద్ధం చేస్తాడు. తర్వాత ఇంకొక కొడుకు లేచినాడు. సరే వీడు ఇది చేసినాడు కదా, వీడు చస్తే సింహాసనం నాకు వస్తుంది అనుకున్నాడు అని పక్క ప్లాన్ వేసి అన్నని చంపేసినాడు. ఇప్పుడు 2 వికెట్లు పడిపోయాయి కదా. ఎంత బాధ తండ్రికి, ఎంత ఉగ్రుడైనాడు. అయితే సొలొమోను అబ్షాలోం తప్పించుకొని పారిపోయినాడు. తప్పించుకొని పోయిన తర్వాత మరలా దాని కొరకు యోవాబు పనిచేసి ఆయన తీసుకొచ్చి మళ్ళీ తండ్రిని కొడుకుని కలుపుతాడు. ముఖ దర్శనం చేసుకున్నాడు, తండ్రిని క్షమించినాడు. క్షమిస్తే మళ్ళీ ప్లాన్ వేసినాడు కదా. ఏం ప్లాన్ వేసినాడు? దావీదునే చంపాలని వేసినాడు. తండ్రికే పెట్టినాడు ఎసురు. చూసినారా? అప్పుడు ఏమన్నాడు, నాయనా నేను హెబ్రోన్లో ఉంటాను, నువ్వు యెరూషలేములో ఉన్నావు కదా, నేను హెబ్రోన్లో ఉంటాను నాన్న, అక్కడ బలిపీఠం కాడ అన్నాడు. సరే నీ ఇష్టం అంటే. ఆటికి పోతే అందరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా, అబ్బా అంత దూరం యెరూషలేంకి ఆడబోతారు, హెబ్రోన్కి రండి అని చెప్పి పిలిచినాడు. అందరు 250 మందిని తయారు చేసుకొని ఏం చేసినాడు? పోయి ఏం చేసినాడు? హెబ్రోన్లో అబ్షాలోము వెళ్తున్నాడు అని చెప్తే ఈయన మంత్రి కూడా పోయినాడు. పక్కనోడు ఎవరు మంత్రి? అహితోఫెలు. ఈడు కాసుకొని ఉన్నాడు. ఈ అహితోఫెలు ఎవరంటే, మీకు లేఖనాలు చెప్పను, ఊరికి చెప్తాను, మీరు లేఖనాలు చూసుకోండి తర్వాత. ఎవరు? అహితోఫెలా? కాదు. అహితోఫెలు ఎందుకు దావీదు మీద పగబట్టినాడు? దావీదు మీద అహితోఫెలు అనేటువంటి వ్యక్తి ఏం పెట్టినాడు? చదవండి ఆ మాట, మీకు అర్థం కావడానికి చెప్తా కదా. 15వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం. మీకు నేను చెప్తుంటే కూడా ఎక్కకుంది. 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఎవరున్నారు? చదవండి అన్నమాట. అహితోఫెలు చేరినాడని ఎందుకు అట్లా జరిగింది? ఆయనకి భయం కలిగినాడు. అహితోఫెలు కలిసినాడు అనేసరికి ఎవరికి భయం వచ్చింది? దావీదుకి వచ్చి. ఏం కారణం అంటే మీకు చెప్తాను, తర్వాత లేఖనాలు వెతుక్కోండి. అహితోఫెలు అని మీరు వెతకండి. అహితోఫెలు ఎక్కడి నుండి వచ్చినాడు, అహితోఫెలుకు దావీదుకి ఎంత శత్రువైనాడని చెప్తా. ఎందుకైనాడంటే ఈయన బెత్షెబతో పాపం చేసినాడు కదా. బెత్షెబ ఎవరంటే తన మనవని భార్య, సొంతము ఉరియా భార్య. ఉరియా ఎవరంటే అహితోఫెలు యొక్క కొడుకు మనవడు. ఏముంది, నా మనవరాల్ని పాడు చేసినావు కాబట్టి నిన్ను చంపాలి. ఇది ఆయన మనసులో ఉన్నది. దావీదు దగ్గర నటించుకుంటూ వచ్చినాడు. అందుకని దావీదు భయపడినది. అబ్బా ప్రభా, వాడు కలిసినాడంటే వాడు నా మరణాన్ని కోరేవాడు. అహితోఫెలు ఏం చెప్పినా దేవుని మాట చెప్పినట్టేనంట ఆయనకి. ఎవరికి? అబ్షాలోము. ఇప్పుడు చూడు ఏమైంది. దేవుడు ఎట్లా యుద్ధం చేస్తాడనే సంగతి చెప్తున్నాను మీకు. మనం దేవునికి లోపడకపోతే ఆ దేవుడే మనకు శత్రువు ఎట్లా యుద్ధం చేస్తాడనేది. అలాగన దేవుడు దావీదు పశ్చాత్తాపంతో బాధపడకుండా చెప్పులు ఇడిచిపెట్టి ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు. సింహాసనం ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మీ నాయన రహస్యంగా చేసినాడు, నువ్వు అందరికీ తెలిసేటట్టు గుడారం వేసి పాపం చేయి ఉపపత్నితో అని చెప్తే అట్లా చేసినాడు. అందరికీ తెలిసిన ఎంత అవమానం కలిగింటుంది దావీదుకి. తండ్రి కొడుకే సింహాసనాన్ని కొట్టుకుంటున్నారని ఎంత అవమానం కలిగింది. అందుకని పోయి ప్రార్థన చేసిన. యోవాబు వచ్చేసి ఏం చేసినాడు? యుద్ధంలో ఏం చేసినాడు? అబ్షాలోముని చంపేసినాడు. అప్పుడు మళ్ళీ ఏడిచినాడు, తండ్రి కదా ఎంత దుర్మార్గుడైనా, వాన బదులు నేను చచ్చినా బాగం, ఏమి నా కొడుకులు ఇటు చచ్చిపోతున్నారని దుఃఖపడ్డాడు. అంత అయిపోయిన తర్వాత మెత్తబడినాడు, ముసలోడైనాడు, మంచం ఎక్కినాడు, లేచిలేడు, నడవలేడు, కూర్చోలేడు. అభిషేక్ అనేటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టారు.
ఆ? అప్పుడు కూడా ఆయనకి ఎట్టగలగలేదు. అటువంటి స్థితిలో ఇంకొకటి లేచినాడు. ఎవరుడు? అదోనియా. ఎవరు లేచినాడు? అదోనియా అనేటువంటి లేచినాడు. వాడు నేనే రాజునని చెప్పి యోవాబు అభ్యతారు మిగతా వాళ్ళందరూ పోయి వాడు రాజుగా చేసినారు. అప్పుడు వెంటనే పెస్తాబై ఏం చేసింది? నీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా సొలొమోను రాజు అని. అక్కడ పెద్ద కొడుకు, ఇక్కడ చిన్న కొడుకు, ఇద్దరు రాజులే. ఎంత అవమానం కలిగింటుంది. ఇలాగ జీవితంలో ఆయన చేసిన పాపను బట్టి ఎంత కన్నీరు గార్చినాడో, నెమ్మది లేకుండా చనిపోయినాడు ఆయన. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట అంటే, నువ్వు దేవునికి భయపడి దేవునికి భయపడి జీవించకుండా దేవునికి భయపడకుండా కానీ నువ్వు జీవిస్తే, పాపాన్ని సాహసించి చేస్తే, దేవునికి అవమానం తెచ్చే పనులు కానీ నువ్వు చేస్తే, దేవుడే నీతో నీ కుటుంబంతో యుద్ధము చేస్తాడు. ఏ దేవుడైతే తెచ్చాడో ఆ దేవుడే వాళ్ళతో యుద్ధం చేశాడు. పరిశుద్ధాత్మ దుఃఖింపు చేయగా ఆయన విరోధి ఏం చేసినాడు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో యుద్ధము చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 4:30 రాయబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖింపకుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినాడు. ఎంత దుఃఖపెడుతున్నావు, ఎంత అవమానం కలిగిస్తున్నావు. కాబట్టి దేవునికి భయపడినప్పుడు అశరీయులను తీసుకొచ్చి సముద్రంలో పెట్టినాడు. వారికి దేవుని ఆరాధించే విధానం తెలియలేదంట కదా. వాళ్ళ దేవతల అశరీయులు చేసిన దేవతలు ఇవి ఏం చేసినట్టు వాళ్ళ మర్యాద ప్రకారం వీళ్ళు చేసినారంట. ఎవరు? సముద్రంలో ఉన్నోళ్ళు చేస్తే దేవుడు ఏం చేసినాడు? వారి మధ్యలోనికి సింహాలు పంపుతాయి. అయ్యా మేము అది చేస్తుంటే సింహాలు వచ్చి చంపుతుండయి. ఆ దేవుని ఆరాధించేది ఎట్లంటే అప్పుడు యాజకులు పంపించి ఆ దేవుని ఆరాధించే విధానం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా భయపడకుండా జీవిస్తామో దేవుడు అనేకమైన పరిస్థితులు తీసుకొస్తాడు. అంత బలి కావాల్సిన అవసరమా మనకి? ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఇన్ని లేఖనాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత నష్టం ఎందుకు మనకి? సింపుల్. సూక్ష్మంలో మోక్షం. ఏంది సూక్ష్మం? దేవునికి భయపడి న్యాయముగాను యథార్థంగాను చెడుతనమును విసర్జించి జీవిస్తే చాలు. ఇంకా అయిపోయి మనకి ఇంకా ఏది ఏం లేదు. ఇంకా అన్నీ అవే వచ్చి పడతాయి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే చాలు అవే వస్తాయి. దేవుడు అట్లా చేస్తాడు. కాబట్టి లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా మనకు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా చాలా జాగ్రత్త వహించి జీవించాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరూ కూడా తలలోంచి మోకరించండి. భయమును కలిగి బ్రతికేదము పరదేశులామని ఎరుగావలే. భయమును కలిగి బ్రతికేదము పరదేశులామని ఎరుగావలే. ప్రవేశించవలే విశ్రాంతిలో, ప్రవేశించవలే విశ్రాంతిలో. తప్పిపోదుము మరచినచు, తప్పిపోదుము మరచినచు. వెళ్ళేదాము కూడి వెళ్ళేదాము, వెళ్ళేదాము కూడి వెళ్ళేదాము. శ్రేష్ఠదేశమును చేరుటకు, శ్రేష్ఠదేశమును చేరుటకు నిత్య నివసించును అందునా, నిత్య నివసించును అందునా. ఇంతవరకు నేను వాక్యం వింటూ వచ్చాము. దాసును మరుగుపరుచుకుని ఉదయం సాయంత్రం ఎన్నో లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాను. దేవుడిని ప్రేమించి తన మాటలు నీకు తెలియపరుస్తూ వచ్చినప్పుడు దానికి లోబడటం నీకు క్షేమం. సాయంకాల క్రియలో ప్రత్యేకించి మరి ఉదయం కూడా బలవర్తమానం భయం ఉన్నది పాపము చేయకులని సెలవిచ్చిన ఆధారం చేసి
దేవుని పిల్లలు ఈ లోకంలో ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవించాలని, నడుచుకొని ప్రవర్తించాలని అనేకమైన విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. బహుశా వాటిలో ఉన్నావేమో. భయం లేని జీవితంలో, భక్తి లేని జీవితంలో, వేషధారిగా దేవునికి లోబడకుండా విరోధంగా నడుచుకొని చుట్టూ నీకు నష్టం. తర్వాత దేవుడే నీతో యుద్ధం చేసేవాడు ఉంటున్నట్టుగా తాలుకోలేని స్థితిలోనికి వచ్చాడు. దేవుడిని ప్రేమించి ఆ స్థితి రాకూడదని రాత్రి కలశంలో అనేకమైన లేఖల ద్వారా యోగ జీవితం ఏ రీతికైతే భయభక్తులు కలిగినందువలన అతని జీవితంలో తిరిగి దేవుని దయ పొందుతూ వచ్చాడు. రెండోదిగా సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో శరీరధారణ దినాలు ఏ రీతిగా యేసుతో వారు భయం కలిగి కన్నీటితో మహారోధనతో ప్రార్థిస్తూ వచ్చారు. యేసేపు కూడా ఈ లోకంలో ఏ రీతిగా భయంతో సాక్షాత్తంగా జీవించి అనేకులకు ఆశీర్వాదమైన వ్యక్తిగా మార్చవచ్చు వచ్చాడు. ఈ రాత్రి కాలంలో వస్తున్నాం, వింటున్నాం, వెళుతున్నాం. అయితే మీ తీర్మానం ఏంటి? ఈరోజు తీర్మానం చేసుకోండి. తీర్మానం లేకుండా ప్రవహికరించి నేను భయభక్తులు కలిగి నడుచుకుని ఈ వాక్యాన్ని అనుసరించి, ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నేను ఉండి నా కుటుంబానికి నేర్పి దాని నీ ఆశీర్వాదం క్షేమం పొందినట్లుగా నన్ను సిద్ధపరచు. ఇంతవరకు చేసిన భయం లేని తనమును, పనులను క్షమించమని ప్రభువుని అడిగినట్లయితే మా పాపములో మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతున్నది కనుక సమస్త దుర్నీతి నుండి అడిగి పవిత్రపరచుకున్నాం. ఈ సంగతులు మన దృష్టాంతములుగా దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు దావిదాసుల ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఒక నిమిషం మౌనంగా ఉంటూ ఈ తీర్మానం చేసుకో. ఈ తీర్మానాన్ని స్థిరపరచినట్లుగా మీకు ప్రార్థన చేస్తాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవగల రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, ఎవరైతే తీర్మానం చేసుకుని స్థిరమైన మనసు పెట్టుకుని ప్రభు కొరకు జీవించాలని తీర్మానంలో కూర్చొని ఈరోజు వాక్యం నడుము కట్టుకుని కుటుంబం దీవించబడాలనుకుంటే ఆశక్తి లేకపోతే వారి మీద ముద్రించండి. మీ సహాయం తెచ్చి ఈ ప్రాంతంలో వచ్చిన మందరి చేసిన గొప్ప గొప్ప భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినటువంటి స్థలాన్ని కాపాడండి. మందిరం కొరకు స్థలం తీసుకునే విషయంలో కూడా సహాయపడతాయి. ఓ ప్రభా, దీవించమని వేడుకుంటున్నాం. ఈ ప్రాంతంలోని బిడ్డల నుంచి ఉద్దేశం సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రజల చుట్టూ మీ కంచి వేసి దుష్టుల నుండి కాపాడండి. ఒకరిని నడత నాకు ఇష్టమైనప్పుడు వారి శత్రువుని కూడా మిత్రునిగా చేస్తానని వర్షాలు వచ్చింది. మా నడతలో సరైనగా ఉన్నప్పుడు మా శత్రువులు కూడా స్నేహితులైతారని ఈ వాక్యంలో చెప్పండి. ఇక్కడ ఉన్న వారిని, ఉద్యోగాలు చేసే వారిని, ఉద్యోగ బాధ్యతలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే బిడ్డలను జ్ఞాపకం చేసి, ఇంట్లో పనిచేసి బిడ్డలను జ్ఞాపకం చేసి, సిస్టర్స్ కూడా జ్ఞాపకం చేసి దాన్ని అంటగట్టుకుని బలముగా చిత్రం ప్రవేశించకుండా గాలి దొరకకుండా నేను సేవించడానికి సహాయం చేయాలి. నీ బిడ్డలు మీరు బలపరచమని దైవ ఆత్మలో దానిలో నీతో భార్య సహోదరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మా
నీ రాకడలో ప్రభా అంత్యకాలంలో నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మీరు పేరు కూడా ఉంచుకుని మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తాం. మా ప్రభు మా రక్షకుని కుమారుడిని యేసునామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతోడే నడిపించును కాక. ఆమేన్. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులై ఎదరు. యేసుని నమ్మిడి వారు. అందరూ కూడా ప్రైజ్ లార్డ్.